హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ జాయ్సీ. ఇవాళ మనం విటమిన్ కే గురించి చూద్దాము. సో ఇంతకు ముందు వీడియోస్ లో అన్ని రకాల అటువంటి విటమిన్స్ గురించి, తర్వాత వాటిలో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి చూసాం కదా. సో ఇలానే విటమిన్ కే కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అన్నమాట. సో విటమిన్ కే మన బాడీకి దేనికి యూజ్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. విటమిన్ కే అనేది యూజువల్ గా బ్లడ్ క్లాట్ కి మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ విటమిన్ కే అనేది రిక్వైర్డ్ అమౌంట్స్ లో మన బాడీలో ఉండటం వల్ల మనకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వటం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విటమిన్ కే డెఫిషియన్సీ అయినప్పుడు మనకి యూజువల్గా ఏమైనా దెబ్బలు తగిలినా కానీ, లేకపోతే ఏమైనా వూండ్స్ జరిగినా కానీ ఈ విటమిన్ కే ల్యాక్ అవటం వల్ల మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ అయ్యి క్లాట్ అనేది జరగదు అనమాట. సో దీనికోసం అనేది విటమిన్ కే అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. విటమిన్ కే అనేది మనకి ఏ టైప్స్ ఆఫ్ ఫుడ్ లో దొరుకుతుంది అంటే ఆల్ టైప్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో కానీ, స్పినాచ్ లో, బ్రోకలైలో, తర్వాత సెరల్స్ లో, నట్స్ లో, ఎగ్ లో ఈ విటమిన్ కే అనేది మనకి ఎక్కువ అమౌంట్స్ లో దొరుకుతుంది. విటమిన్ కే అనేది బోన్ మినరలైజేషన్ ని కూడా హెల్ప్ అవుతుంది. సో విటమిన్ కే తగ్గిపోవటం వల్ల బోన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే ఆస్టియోపోరోసిస్ అనేది మనకి బోన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. సో విటమిన్ కే అనేది ఇంకొక దేనికి ఇంపార్టెంట్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకా హెల్దీగా ఉంచడానికి విటమిన్ కే అనేది హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ఎటువంటి టైప్స్ ఆఫ్ సింప్టమ్స్ లక్షణాలు కనిపిస్తాయి అంటే పెటేకియా కనిపిస్తుంది, తర్వాత డార్క్ కలర్ స్టూల్స్ కనిపిస్తాయి అంటే స్టేటోరియా కనిపిస్తుంది, తర్వాత ఎకిమోసిస్ కనిపిస్తుంది, తర్వాత బ్లీడింగ్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ఆరిఫైసెస్ నుంచి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. మనకి ఏమైనా వూండ్స్ జరిగినప్పుడు లేట్ హీలింగ్ అనేది జరుగుతుంది. బ్లడ్ నార్మల్ గా అయితే మనకి వెంటనే బ్లడ్ క్లాట్ అవటం అనేది జరుగుతుంది, కానీ విటమిన్ కే డెఫిషియన్సీ ఉంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. సో విటమిన్ కే అనేది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ద కోయాగులేషన్ ఫ్యాక్టర్ అనమాట. విటమిన్ కే అనేది కోయాగులేషన్ ఫ్యాక్టర్ గా మనకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. సో మన బాడీలో విటమిన్ కే ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటున్న డైట్ లో యూజువల్ గా మనలో అయితే గనక 120 మైక్రోగ్రామ్స్ పర్ డే, ఫీమేల్ లో అయితే కనుక మైక్రోగ్రామ్స్ పర్ డేగా మనము తీసుకోవటం అనేది జరగాలి. సో విటమిన్ కే డెఫిషియన్సీ అవటం వల్ల మనకి ఈజీ బ్లీడింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మనం డైలీ ఇంటేక్ లో విటమిన్ కే అనేది కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. విటమిన్ కే అనేది ఎందుకు డెఫిషియన్సీ అవుతుంది అంటే ఒకటి మనం ఇంటేక్ లో సరిగ్గా తీసుకోకపోవటం వల్ల, తర్వాత మనకి ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఏమున్నా కానీ ఇరిటబుల్ బౌయల్ సిండ్రోమ్ లో, తర్వాత క్రాన్స్ డిసీజ్ లో, అల్సరేటివ్ కోలైటిస్ లో వీటన్నిటిలో కూడాను విటమిన్ కే అనేది మనకి డెఫిషియన్సీ అవటం అనేది జరుగుతుంది. సో ఇవన్నిటిని మేనేజ్ చేసుకొని మనం డైలీ ఇంటేక్ కనుక మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నట్లయితే విటమిన్ కే అనేది మనకి రిక్వైర్డ్ అమౌంట్ లో బాడీకి అందుతుంది. సో ఈ మిగతా విటమిన్స్ గురించి మిగతా వీడియోస్ లో మనం చూద్దాము. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.